రాజకీయ పార్టీలన్నీ రెడ్డి కులస్తుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు త్రినాథ్ రెడ్డి అన్నారు. ఓసీ కులంలో కూడా కటిక పేదవారు ఉన్న ఏ సంక్షేమానికి నోచుకోవడం లేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లోనైనా ఓసీ కులస్తులకు అన్ని కులాలకు ఇచ్చే విధంగానే మేనిఫెస్టోలో సముచిత స్థానం కల్పించాలని లేని పక్షంలో ఓసీలందరూ ఎన్నికల్లో నాయకులకు తగిన రీతిలో పాఠం చెబుతారని హెచ్చరించారు. తక్షణమే రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఓసీ కులస్తులకు సముచితమైన స్థానం కల్పిస్తూ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని, లేని పక్షంలో ఎన్నికల్లో ఓసీ కులస్తులు ఎన్నికలకు బైకట్ చేస్తామని హెచ్చరించారు. పథకాలన్నీ కూడా అందజేయమని చెప్పి ప్రతి ఒళ్ళని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ మీరు మాటగా కాకుండా మీ మేనిఫెస్టోల్లో ఇది చేర్చాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఈవేళ ఓసీ కులస్తుల అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చిన అధిక మొత్తంలో ట్యాక్సులు చెల్లించే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అగ్రవర్ణంలో ఏదో 10 మంది రాజకీయ నాయకులు, 10 మంది డాక్టర్లు, 10 మంది వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఆ ఓసీ కులంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ధనవంతులైన దృష్టితో ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు దృష్టి సారించి ఒక్కసారి తరచి చూస్తే తెలుస్తుంది. పెద్ద ఓసీల్లో కూడా అనేక మంది పేదలు తిండికి గుడ్డకి నోచుకోకుండా ఉన్నారు. పేరుకి ఓసీ పెట్టుకోవడానికి ఏమీ లేదు మా దగ్గర ఒక ఓసీ. అలాంటి పరిస్థితిలో మా పేదలు ఈ ఓసీల్లో ఉన్న